డబ్బులు లేదని దిగులు పడతారు, ఆరోగ్యం బాగలేదని చింతిస్తారు, మిమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదని మీరే అనుకుంటారు. భగవద్గీత చాప్టర్ 5లో ఆఖరి శ్లోకం నంబర్ 29. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ నిన్ను నువ్వు నన్ను అర్పితం చేయి, అంటే సరెండర్ చేయి. నువ్వు చేసే ప్రతి ఒక్క యజ్ఞం, ప్రతి ఒక్క సాక్రిఫైస్, ప్రతి ఒక్క పూజ, ప్రసాదం, ప్రతి ఒక్క రిచువల్ని నేను ఎంజాయ్ చేస్తాను. నీ దిగులన్నీ మర్చిపోయి నాకే సరెండర్ అయిపో. మీ లైఫ్లో ఉన్న ఎంత పెద్ద ప్రాబ్లం అయినా శ్రీకృష్ణుడికి ఇచ్చేయచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా లైఫ్లో డబ్బులు లేవు, నేను డాడ్ చేతులు దండం పెట్టి, భగవంతుడా నా డబ్బులు లేవు, నువ్వే చూసుకోవాలి అని చెప్పి నా టెన్షన్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాను. డబ్బులు ఎలాగొస్తాయో, నేనేం చేయాలో అది కూడా మీరే డిసైడ్ చేసుకోండి. అలాగే నా లైఫ్లో ఇప్పుడు నాకు ఒక 100 కోట్లు వచ్చిందనుకో, సేమ్ ప్రేయర్, భగవంతుడా నాకు 100 కోట్లు వచ్చాయి, ఈ 100 కోట్లు నేను జాగ్రత్తగా అలా చూసుకోవాలి, అలాగే నా లైఫ్లో హ్యాపీగా అలా బతకాలి, అది కూడా మీరే డిసైడ్ చేయండి. ఆ 100 కోట్లని నేను ఎలాగ స్పెండ్ చేయాలి అది కూడా మీరే డిసైడ్ చేయండి అని చెప్పిన వెంటనే మీకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నా లైఫ్లో పీస్ మాత్రం ఉంటుంది, నా మొహంలో ఈ చిరునవ్వు ఎప్పుడు ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం అంటారా, అది మీ మీద ఉంది. ఎందుకంటే మీరు ఒక్కసారి విజ్డమ్ నాలెడ్జ్ వైపు వెళ్తే మీరు యోగా నేర్చుకుంటారు, యోగా నేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే లవ్ అంటారా, మిమ్మల్ని మీరే లవ్ చేయట్లేదు, దేవుడు ప్రతిరోజు ప్రతి ఒక్క సెకండ్ మీకు లవ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాకా బ్రతికి ఉన్నారు, ఇప్పుడు దాకా మీ లైఫ్లో అంత పెద్ద ప్రాబ్లం రాలేదంటే ఎక్కడో ఒక దగ్గర దేవుడికి మీరు నచ్చుతున్నారు. అదే మీ లైఫ్లో పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చుంటే దేవుడు ఎక్కడో ఒక చోట మీ వల్ల బాధపడి ఉంటారు, బట్ అక్కడ మీరు సరిదిద్దుకోవాలి. చూడండి, ఇవన్నీ వేస్ట్. నిజమైన జ్ఞానం పొందితే కానీ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లం నుంచి మీరు బయటికి రాలేరు. ఆ జ్ఞానం కావాలంటే మనం ఈ భగవద్గీత నేర్చుకోవాలి. హరే కృష్ణ. ఓంకారం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి.